మీరు ఆలోచించండి అంతే. వాస్తవాలని అయితే ఏం మార్చలేరు కదా. ఇప్పుడు ఆ బ్రదర్ అంటుండే ఏం అవసరం, మోటివ్ ఏముందని అడుగుతున్నాడు. మోటివ్ చెప్తా. ఓకే, ఇది ఇప్పటికి నేటికి వివక్ష లేదు, రాజ్యాంగం రాసుకున్నాం అన్నప్పుడు మరి ఇదేంది నేటికి? మేం జంతువులం కాదు, మనుషులం. మీలాగా మేం కూడా మనుషులుగానే పుట్టాం. మీ పిల్లలు చదువులు చదివి జీవితంలో ఎదుగుతున్నారు. మరి మా పిల్లలు ఇంకా ఎన్నాళ్ళు ఈ వెనుకబడతనంలో మగ్గాలి? 10-15 రోజులుగా మా పిల్లలు బడికి వెళ్ళటం లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. లీలాబేన్ గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లాలోని అంగన్వాడా గ్రామంలో ఉంటారు. ఆమెది వాల్మీకి కులం. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలపై వివక్ష చూపుతున్నారని ఆమె అంటున్నారు. మీరు భంగి వాళ్ళు, పెద్ద కులస్తులతో కూర్చోడానికి వీల్లేదు. పెద్ద కులం పిల్లలు తాగే నీళ్లు కూడా మీరు తాగకూడదు. మీరు మీ వాటర్ బాటిల్, మీ ప్లేటు, గ్లాసు ఇంటి నుంచే తెచ్చుకోండి అని టీచర్లు అంటున్నారని మా పిల్లలు నాతో చెప్పారు. మీరు పెద్ద కులస్తులతో కలిసి కూర్చోకూడదు, మీరక్కడే కూర్చోవాలని అంటున్నారని పిల్లలు చెప్పారు. మా ఊళ్ళో ఇంకా అంటరానితనం ఉంది. మా పిల్లలు దాన్ని ప్రతిరోజు అనుభవిస్తున్నారు. తరగతులు ప్రారంభమయ్యాక ఎందుకు అంటుండు కదా ఆ బ్రదర్ మోటివ్. నేను అంబేద్కర్ గారి 100 ఏళ్ల కింద ముచ్చట చెప్తలే. నౌ ప్రెసెంట్ ఇప్పటికీ ఈ యొక్క స్కావెంజింగ్ యొక్క ఎత్తిపించేది అమీర్ ఖాన్ ఆయన షోలో కూడా చూపెట్టిండు. నేటికి మనది మనం కడుక్కోవడానికే మనకి అసహ్యం వేస్తుంది. ఆ ఊరోళ్ళు అందరు ఎత్తుమని వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ దిగి అది క్లీన్ చేయడం చేస్తారు వాళ్ళు. ఎంత దౌర్భాగ్యం నేటికి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లాంగ్ టైం బ్యాక్, ఈవెన్ టుడే. ఎవడు పెట్టింది చెత్త వ్యవస్థ? ఈ ఆర్య బ్రాహ్మణుడు కదా ఈ వర్ణ వ్యవస్థను పెట్టింది? చెప్పండి దయచేసి. నేను వాస్తవాలే మాట్లాడతాను. కొన్ని చూపెట్టలేను కాబట్టి చూపెడతలేను అంతవరకే. ఓకే, అర్థమైందా? ఏది ఈ తల్లి ఇంకా కొన్ని నేను అది ఏమంటారు బట్టలు లేకుండా ఉన్నాయి కాబట్టి నేను చూపెట్టలేకపోతున్నా. కానీ సనాతన ధర్మం అంటేనే ఎప్పటి నుంచో ఉన్న ధర్మాలను ఫాలో కావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు? సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలంటారా, వద్దు అంటారు? సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు కూడా చెప్తాను నేను. ఒకటి గమనించండి, ఈ రోజుకి దేవదాసి వ్యవస్థ ఉంది. అవును, ఇప్పుడు కొన్ని కులాల్లో ఇది ఉంది, ఈ ఆచారం ఉంది. మరి దేవదాసి వ్యవస్థ దేవుడికి కానుకగా ఇచ్చే విషయం ఏదైతే ఉందో అది మన అమ్మాయికి అయితే ఒప్పుకుంటామా? మీ అమ్మాయినైతే మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఎవరైతే సనాతన ధర్మం కరెక్ట్ అని చెప్తున్నారో వీళ్ళు ఎవరన్నా ఒప్పుకుంటారా? వాళ్ళ కుటుంబాల్లోంచి ఇస్తారా? మరి నిజంగా అది దేవుడి కోసమే కదా ఆ బిడ్డను సమర్పించేది, దేవుడికి కానుకగా కదా. మరి మీరు కూడా దేవుడికి కానుకగా సమర్పించండి. ఏది పాత కాలంలో కింది కులాల వాళ్ళు భరించేవాళ్ళు. మన జీవితాలు ఇంతే కావచ్చు, మనం అక్కడ పుట్టాం కాబట్టి మన బతుకులు ఇంతే కావచ్చు అని వాళ్ళు దానికి అలవాటు పడిపోయి దాన్ని వ్యతిరేకించే శక్తి లేక భరించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ నవయువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో జై భీమ్ సినిమా వచ్చింది, అది చాలా కనువిప్పు. ఇట్లాంటివి చూసిన తర్వాత వాళ్ళకి దీన్ని ఒప్పుకోవాలని లేదు. చెప్పండి. నేనైతే ఇందులో ఒక్క 1% అన్న స్పైస్ యాడ్ చేస్తున్నానా మీరు చెప్పండి. నేటికి హైకోర్టు జడ్జిల సంఖ్య తీద్దాం, లేకపోతే సుప్రీంకోర్టు మొత్తం జడ్జిల సంఖ్య తీద్దాం. అందులో ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, ఎంతమంది మిగతా వర్ణాల వారు ఉన్నారో చెప్పండి. బ్రాహ్మణుల జనాభా ఎంత, వాళ్ళెన్ని కీలక డెసిషన్ మేకింగ్ నిర్ణయం చేసే స్థానంలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనం ఎంతమంది ఉన్నాం చెప్పండి. రిజర్వేషన్లో 50% క్యాప్ ఎందుకు పెట్టాలి? ఏమవసరం? ఆ రిమైనింగ్ 50% క్యాప్ పెట్టి ఆ రిమైనింగ్ 50% జనరల్ అని చెప్పి జనరల్ మనం రాణిస్తున్నారు. ఆ 50% మొత్తం ఈ బ్రాహ్మణులు తీసుకుంటున్నారు. నీతులు చెప్తారు కదా, మోటివ్ ఏముంది అనే వాళ్ళకి చెప్తున్నా. మోటివ్ ఏం లేదు, సింపుల్ మోటివ్. వాళ్ళ రాజ్యాంగం అనుధర్మ శాస్త్రం. అంబేద్కర్ గారు ఊరికే చెప్పలే కాలబెట్టమని. ఓకే, సో దే ఇన్స్టిట్యూషనలైజ్డ్. ఇప్పుడు నేను చూపెట్టలేకపోతున్నా, అది వీడియో కూడా ఉంది. అది వాడు ఉచ్చవస్తున్నాడు. ఓకే, వాడు ఒక బ్రాహ్మణుడు మధ్యప్రదేశ్లో వికాస్ శుక్లనే పేరుంది, వాని పేరు విప్లవ్ శుక్లను. సో ఆ శుక్ల అనే బ్రాహ్మణుడు, ఆర్య బ్రాహ్మణుడు ఈ యొక్క గిరిజన మీద ఉచ్చబోస్తున్నాడు. ఎందుకురా అంటే వాడు తాగిపోసిండు తాగిన మైకంలో అని వేరే వాడు కవరింగ్ ఇస్తున్నాడు బీజేపీ వాడు అంధభక్తుడు. నేను అడుగుతున్నా, మరి ఇంకొక బ్రాహ్మణ్ణి వేయొచ్చు కదా. అంటే సబ్ కాన్షియస్ లెవెల్లో, అంటే మన కాన్షియస్ లేనప్పుడు కూడా నువ్వేం చేయాలనేది నీ ప్రోగ్రామ్ చేయబడ్డది నీ బ్రెయిన్.
వీనికి బానిస మెంటాలిటీ ఉండే బ్రెయిన్ వీనికి అలవాటు చేసిర్రు, 1000 సంవత్సరాల నుంచి వానికి ఆధిపత్యం చేసే బ్రెయిన్ని అలవాటు చేసిర్రు. మీరు ఎప్పుడన్నా ఇప్పుడు ఆ తల్లి చెప్పినట్టు ఏ బ్రాహ్మణ స్త్రీ అన్నా దేవదాసి అయిందా? దేవునికి ఏదో దాస్యం చేస్తుంది కదా. మిగతా అన్ని సమయాల్లో అంటరానితనం వస్తుంది, కానీ ఆ దేవదాసితనం చేసినప్పుడు మాత్రం అంటరానితనం రాదు. ఇట్ క్లియర్లీ షోస్ దే ఆర్ అబ్యూజింగ్. అంతే. వాళ్ళు రాసుకున్న రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళని తోలు తీసి చంపేస్తారు. అది కత్తి మహేష్ గారు కావచ్చు, ప్రవీణ్ పగడాల బ్రదర్ గారు కావచ్చు, ఇంకోటి. వాళ్ళు రాసుకున్న రాజ్యాంగం ఏంది? బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చిన వాడికి మిగతా కింది భాగాలకెళ్ళి వచ్చిన వాళ్ళు సేవ చేయాలి. ఇది వాళ్ళ రాజ్యాంగం. మిగతా 3 సేవ చేయాలంటే వాళ్ళు బతికుండాలి కాబట్టి వాళ్ళకి 2 రొట్టెలు ఇస్తా, లేదంటే 5 కిలోల దొడ్డు రేషన్ బియ్యం ఇస్తా, తినండి, మాకు సేవ చేయండి. ఆయన మంగళ పని చేయని, ఇంకో ఆయన గడ్డం గీకని, ఇంకో ఆయన బట్టలు ఉతుకని, ఇంకో ఆయన డప్పు చేయని, డప్పు కొట్టని, ఇంకో ఆయన రథం గుంజని, ఇంకో ఆయన ఇంకోటి చేయని. వీడు మాత్రం కూర్చుండి అందరినీ కంట్రోల్ చేస్తా. ఒక ఆయన యుద్ధం చేస్తాడు, ఒక ఆయన వ్యాపారం చేస్తాడు, ఇంకో ఆయన మధు పని చేస్తాడు. ఈయన ఏం చేస్తాడు? వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తాడు. వీళ్ళందరి యొక్క సేవల్ని వాడుకొని వీళ్ళందరినీ కంట్రోల్ చేసి వాళ్ళు బ్రిటిష్ వాడు ఇన్ని చట్టాలు రూపుమాపిండు. వాళ్ళన్నింటిలో ఏమున్నది? శూద్రుడు అరుగుల మీద కూర్చుంటే నేరం. వాళ్ళ పిల్లలు కోసిండ్రు. అది కేరళలో అది నంగేలి, అది స్టోరీ తెలుసు కదా. దళిత స్త్రీ పై వస్త్రం వేసుకోవద్దు. ఆమె పోతుంటే చూసింది కాక ఆ సైజును బట్టి ఆమెకు ట్యాక్స్ వేసిండు. అందుకని ఒక ఆమె బ్రెస్ట్ని కట్ చేసుకున్నది. అది సినిమా కూడా వచ్చింది, రైట్. ఇది వడయారు బ్రాహ్మణులు పరిపాలించింది కేరళలో. ఇక ఇక్కడ పేష్వాలు, మహారాష్ట్రలో పేష్వా బ్రాహ్మణులు, చిత్లో ఆర్య బ్రాహ్మణులు పరిపాలించిన దగ్గర మూతికి ముంత ముడ్డికి చిప్పుడు అది పూలే సినిమాలు చూపెడుతున్నారు కదా, రైట్. ఈవెన్ మనం ఏం కల్పించి చెప్తలేం కదా. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు నడుస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం గ్రహిస్తలేం అంతే. మనం అప్పుడు పెట్టినంత ఫోకస్ ఇప్పుడు పెడతలేం అంతే, అవి ఉన్నాయని తెలుసుకోవడంలో. అర్థమైందా? సో ఇది ఉత్సవం నేను చూపెడతలేను. ఇది ఒక్కటి చూపెడతా, దెన్ వి ట్రై టు ఫినిష్. ఈ భూమి మీద ఏ జీవైనా సరే బతికి బట్ట కట్టాలంటే ఆహారం సంపాదించుకోవాలి. ఆ ఆహారం లేకపోతే ఎవరు బతకలేదు. కానీ భారతదేశంలో మాత్రం అన్ని జీవులు ఆహారాన్ని కష్టపడి సంపాదించుకుంటాయి. ఒక్క జీవి మాత్రమే పెయిలకెళ్ళి చెమట సుక్క రాలకుండా బతుకుతా ఉంటది. ఆ జీవిని చూస్తారా? పట్టుకొచ్చినా చూడండి. బాధపడే దానికి చాలా దోషం ఎక్కువగా ఉంది. అందులో మీరందరూ కూడా ఎప్పుడైనా కూడా బ్రాహ్మణుడు అంటేనే భగవంతుడి స్వరూపుడు అని వేదం చెప్తా ఉన్నాయి. ఈ కాలంలో ఏమంటున్నాడు? కొందరికి అర్థం కాకపోతే స్లాంగ్ కానీ లేకపోతే డిస్టెన్స్ కానీ, ఓకే. ఏమంటున్నాడు? బ్రాహ్మణుడు భగవంతునితో సమానం అని ఒక బ్రాహ్మణుడు చెప్తున్నాడు. అదంటే వేదాలు రాసిందంట. వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే బ్రహ్మ ముక్కలకి వచ్చినాయంట, ఓకే. అర్థమైంది? అంటే ఎవరు రాసిండంటే వాడే రాసుకున్నాడు, ఓకే. సోర్స్ ఏందిరా అంటే బ్రహ్మ అని సృష్టించండి, ఒక క్యారెక్టర్ని సృష్టించండి బ్రహ్మ అని. వీని పేరు రాస్తే వీని తిడతారని చెప్పి, ఓకే. సో ఒక ఇమాజినేషనరీ క్యారెక్టర్ సృష్టించండి బ్రహ్మ అనేటువంటి, ఓకే. సృష్టించి వీని కథ వాని పుస్తకం వాడే రాసుకున్నాడు, ఓకే. బ్రాహ్మణుడు ఎన్ని శిక్షలు చేసినా వానికి ఎన్ని తప్పులు చేసినా శిక్షలు లేవు, ఓకే. కానీ మిగతా వాడు తుమ్మినా తగ్గినా శిక్షలు ఉన్నాయి. అర్థమైందా? ఇది వాడు రాసుకున్న రాజ్యాంగం, మన ధర్మశాస్త్రం. నా సొంత కవిత్వం ఇలా 1% యాడ్ చేస్తలేదు. అర్థమైందా? శూద్రుడి భార్యని బ్రాహ్మణ్ దగ్గర ఫస్ట్ ఎందుకంటే దేవునికి ప్రసాదం కదా, దేవునికి వాడు భగవంతుడి సమానం కదా. ఫస్ట్ దేవునికి ప్రసాదం ఇచ్చినాకనే మనం తింటాం కదా. ఇప్పుడు మనం ఏమైనా వండుకుంటే ఫస్ట్ దేవుని దగ్గర పెట్టినాకనే మనం తింటాం కదా. సో అది కూడా అంతే. వీడు పెళ్లి చేసుకున్నాక వీడి భార్యని వానికి ప్రసాదం ఇస్తే వాడు టేస్ట్ చేసినాక మనం టేస్ట్ చేయాలన్నట్టు. 3 రాత్రులు వాళ్ళ దగ్గర వండబెట్టినాక అప్పుడు వీడు అసలు భర్త వండుకుంటున్నాడు అన్నట్టు. ఇంత ఘోరంగా అబ్యూజ్ చేసేది. ఇది చారిత్రక వాస్తవాలు. ఇందులో 1% కూడా మేము యొక్క మసాలా యాడ్ చేస్తలేము. మీకు నేను చెప్పింది తప్పు అనిపిస్తే బ్రిటిష్ వాడు ఏ సంవత్సరంలో ఏ దురాచారాలకు సంబంధించిన చట్టాలు రూపుమాపి చేసిండో మన దగ్గర ఎవ్రీ డాక్యుమెంటేషన్తో సహా ఉంది. ఆ చట్టాలకు సంబంధించిన యాక్టులతో సహా ఉంది. అంటే గాలి మాటలు చెప్తలే. నేను గాలి మాటలు చెప్తే నా మీద కోర్టులో కేసులు వేయండి, నేను కొట్లాడతాను నా లాయర్ ద్వారా, లేకపోతే నేను డైరెక్ట్గా, ఓకే.